చూడండి మా ఇంట్లో మళ్ళీ 3 గంటలకి అమ్మగారు లేచిందంట, అందరినీ లేపాలంట. వాళ్ళ డాడీని నన్ను లేపి కూర్చోబెట్టింది. వాళ్ళ డాడీ దెబ్బకేమో నేను వెళ్ళిపోతానే అని చెప్పేసి నేను స్నానం పూజ ఇవన్నీ చేసుకుంటానని వాళ్ళ డాడీ లెగిసి వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క 3 గంటలకు లేగలేదని చూడండి. ఆ దుప్పట్లోంచి దాని కాలు కొరికేస్తుంది. చూడండి ఏమే లేగవా, 3 అయింది, అదేం లెగుస్తుందే తల్లి. నేను ఆడుతున్నాను కదా కూర్చొని. వద్దా నేను వద్దా షిజ్జు? అక్కే కావాలా నీకు? అక్కే కావాలా? అదిగో మళ్ళీ వచ్చింది. లెగుస్తావా లేకవా? నన్ను తీసుకెళ్తావా? సైక్లింగ్ పట్టుకుని వెళ్తావా లేదా? దానికి ఉదయానికి సైక్లింగ్ బాగా అలవాటే. వస్తే మనం అంటే లైట్లు వేసుకొని కూర్చున్న పాపం దానికి నిద్ర పట్టకపోయినా ఏదో ఇదిలా ఉంది. ఎందుకే దాన్ని పీకేస్తున్నావు? అది లేకదే 3 గంటలకి. ఎందుకు లాగుతున్నావే? ఇట్లా షిజమ్మ ఇటు వచ్చి నేను ఆడతాను అంటున్నాను కదా. నేను ఆడినా దానికి వద్దు, అలా అక్కే కావాలి. ఇంకో కదా, అలా అక్కే కావాలా నీకు? చూడండి అలా అక్క దగ్గర ఎలా పడుకుందో. అక్క లెగ్గు కదా. అక్క లెగిసిందనుకో వీళ్ళిద్దరికి బాగుంటుంది అన్నమాట ఆట. ఇద్దరు రోజు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, మేడ మీదకి వెళ్తారు, సైక్లింగ్కి వెళ్తారు ఇద్దరును. అందుకని అక్కను లేపుతుంది, రోజు అక్కను లేపుతుంది. వెళ్ళి అక్క ఫ్రెండ్స్ అని పిలుస్తుంది. ఇంకో లేసావా? అది చెప్పానా, మా దాయితో ఇలాగే ఉంటుంది అన్నమాట. అందుకే అలా అక్కను లేపు. పడుకో చూడు, నీరు పడుకోనే ఒకసారి నిన్ను పైకి అంటుంది బాబు. అయినా 3 గంటల రాత్రి మీద ఏ సేకటి మీద వెళ్ళిపోతామే మనం. నీకు అర్థమవుతుందా? నీకు అర్థం అవదు. పోనీ ఇంట్లోనే లెగండి, లెగిసట్టు ఇంట్లోనే పోనీ ఆడు. దాంతోనే అవి ఉన్నాయి కదా దాని బొమ్మలు వేసి ఆడు. చూడు అలా అక్కన ఉదయానికల్లా పీక్ పాకం పట్టేసి. మా నిహారిక 10th క్లాస్కి వచ్చినప్పటికి మేము అలారం పెట్టక్కర్లే, 3 o'clock మా షిజ్జిగాడు లేపేస్తాడు కదా నిహారిక. అయ్యో టిడ్డమ్మా కింద వదిలేసిందే. వెళ్ళిపోయింది అది. షిజ్జు మళ్ళీ వచ్చింది, మీదకి ఎక్కింది. అలా అక్క దుప్పటేసి కప్పేసింది. పడుకో ముదుగుతాన్ని. షిజ్జు ఎందుకే నన్ను పీకుతున్నావు? పదమ్మా ఇంకా. అమ్మ షిజ్జుతో కష్టమే. అందుకేనేటమ్మా వచ్చి ఎక్కించి మమ్మీ అన్నావు దుప్పటే బెడ్ అక్కతో పోట్లాడడానిక. అని కరిసేయడమే. దా మనం వెళ్దాం, అలాగే వెళ్దాం. బయటికి వెళ్ళి పువ్వుల కోద్దాం రా. పోనీ పద, పువ్వుల కోసం వెళ్దాం అలాగా బయటికి. నన్న పువ్వులు వెళ్ళి తెద్దామా బయటికి వెళ్ళి దేవుడికి? పద వెళ్దాం ఇద్దరం. నువ్వేరా, నీతోనే వస్తాను నేను. డబ్బా చిచ్చే ఉదయానికల్లా ఏటా మా 3 గంటలకి ఇద్దరు కుట్టుకుంటున్నానంటే చండాలంగా ఉంటుంది చెప్పడానికేనా. లేగండి చూసారా మా అల్లరి షిజ్జు వాళ్ళ అక్క. మీ ఇద్దరు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా షిజ్జు గారికి అయితే అసలు సబ్స్క్రైబ్ చేసి బోల్డ్ వీడియోలు చూసేయండి.